వరంగల్ పట్టణం పరిసర ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వము ద్వారా అమలు జరుగుతున్నటువంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కానీ వివిధ ప్రాజెక్టులను సమీక్ష చేయడం కోసము రావడం జరిగింది. ఉదయం 5 గంటలకు వందే భారత్ ట్రైన్లో వరంగల్కి వచ్చాను. మనకు తెలుసు వందే భారత్ ట్రైను ప్రజలకు ఒక నూతన అనుభూతి కలిగిస్తూ ఉంది. వచ్చిన తర్వాత వరంగల్ రైల్వే స్టేషన్ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటగా పూర్తి చేసినటువంటి రైల్వే స్టేషన్ వరంగల్. ఆ రైల్వే స్టేషన్ కూడా కొంత పరిశీలించి ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో అనేక విషయాల మీద చర్చించడం జరిగింది. ఇక్కడ అమృత్ పథకం కింద కానీ హృదయ్ పథకం కింద కానీ హెరిటేజ్ సిటీ కింద కానీ చేపట్టినటువంటి ప్రాజెక్టుల మీద కూడా స్థానిక ప్రభుత్వ అధికారులతో సమీక్షించాము. కేంద్ర ప్రభుత్వము దేశంలో చేపట్టినటువంటి 7 మెగా టెక్స్టైల్ పార్కులు, అందులో ఒకటి మన తెలంగాణ రాష్ట్రమైనటువంటి మన వరంగల్ నగరానికి రావడం జరిగింది. దానిపైన కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి చర్చించాము. టెక్స్టైల్ పార్క్ సంబంధించినటువంటి భూసేకరణ పనులు పూర్తయినాయి. ఇప్పటికే 3 కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వము ఎంఓయూ కుదుర్చుకొని భూమిని అలాట్ చేయడం జరిగింది. ఆ యొక్క మరొక 30% భూమి ఇంకా వేకెంట్గా ఉంది. అది కూడా ముందుకొచ్చేటువంటి కంపెనీలతో చర్చించి దాన్ని కూడా అలాట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పడం జరిగింది. ఇది దేశంలో ఏర్పాటు చేస్తున్నటువంటి 7 టెక్స్టైల్ పార్కులలో 6 పార్కులు గ్రీన్ఫీల్డ్ పార్కులు, మన ఒక వరంగల్ మాత్రమే బ్రౌన్ఫీల్డ్ టెక్స్టైల్ పార్కు. అప్పటికే కొంత ఇక్కడ ప్రభుత్వము ఇక్కడ టెక్స్టైల్ ఏరియా ప్రకటించింది కాబట్టి దాన్ని బ్రౌన్ఫీల్డ్ కింద కేంద్ర ప్రభుత్వం తీసుకొని ఈ యొక్క ప్రాజెక్టు డెవలప్మెంట్ చేస్తూ ఉంది. ఇప్పటికే 30 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి అందించాము. మరొక 30 కోట్లు త్వరలోనే రాబోతుంది. మొత్తం 200 కోట్లు ఈ మెగా టెక్స్టైల్ పార్క్ కింద కేంద్ర ప్రభుత్వము వరంగల్లో ఖర్చు చేయనుందనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. దీని ద్వారా అనేక రకాలుగా ఒక కైటెక్స్ అనేటువంటి అప్రల్ ప్రైవేట్ లిమిటెడ్ 1700 కోట్ల రూపాయలతోటి 12,500 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. 1700 crores ఇన్వెస్ట్మెంటు, 12,500 ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేటువంటి ఆలోచన వాళ్ళకున్నది. అదేవిధంగా ఎవర్ టాప్ టెక్స్ అనేటువంటి అపరల్ యాంగాన్ కంపెనీ, కొరియా కంపెనీ, అది కూడా
1100 కోట్లతోటి 11,000 మందికి ఉపాధి కల్పించాలనేటువంటి ఒప్పందము ఆ కంపెనీ కూడా చేసుకున్నది. ఇదే కాకుండా గణేష్ ఎకోస్పియర్ లిమిటెడ్ కంపెనీ 1062 కోట్ల పెట్టుబడితో 900 మందికి ఉపాధి కల్పించేటువంటి లక్ష్యంతో ఈ రకంగా 3 కంపెనీలు ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాయి. మరి కొన్ని కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ప్రధానమంత్రి గారిని ఆహ్వానించాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. దానికి భూమి పూజ చేయించాలి. ఓవరాల్గా ఈ యొక్క మెగా టెక్స్టైల్ పార్క్ అనేటువంటి విషయం పిఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్కు, దీని పూర్తి పేరు ప్రధానమంత్రి మిత్ర మెగా టెక్స్టైల్ పార్కు. దీనికి మౌలిక సదుపాయాల కల్పన పూర్తిగా వస్తుంది. మరి త్వరలోనే దీన్ని కార్యరూపం దాల్చేటువంటి అవకాశం ఉంది. అదే కాకుండా వరంగల్ ఎయిర్పోర్ట్ విషయంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులను పిలిచి మాట్లాడాను. ఈ మమనూరు ఎయిర్పోర్ట్ ఏదైతే ఉన్నదో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దగ్గర మీకు అందరికీ తెలుసు, మీకు తెలిసిన విషయమే 696 ఎకరాల భూమి ఎయిర్పోర్ట్ అథారిటీ దగ్గర ఇప్పటికే ఉంది, పాత ఎయిర్పోర్ట్కి సంబంధించి. అది హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ HIAL మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో నుంచి మరి నో అబ్జెక్షన్ సర్టిఫికెటు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము ఇవ్వడం జరిగింది. 2021లోనే ఆనాటి పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గారు స్వయంగా హైదరాబాద్కు వచ్చి నాటి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ని కలిసి మరి లిఖితపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుంటే ఎయిర్పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను కూడా జూలై 2022 మరియు ఫిబ్రవరి 15కు 2023 2 ఉత్తరాలను ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రాయడం జరిగింది ఈ ఎయిర్పోర్ట్ అభివృద్ధి విషయంలో. కానీ ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నుంచి ఏ స్పందన రాలేదు. మీకు అందరూ తెలుసు, అనేక ఉత్తరాలు తెలంగాణ అభివృద్ధి విషయంలో నేను రాసినప్పుడు కూడా ఒక్క ఉత్తరాన్ని కూడా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించలేదు. వన్ వే లవ్ అంటారు కదా, అట్లా ఉంటుండే మా ఉత్తరాలు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము మాట్లాడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 280 ఎకరాల భూమిని సేకరించడానికి ముందుకొచ్చింది. ఇది తొందరగా పూర్తి చేసినట్లయితే ఆ భూమిని ఎయిర్పోర్ట్ అథారిటీ ఇండియాకు మరి హ్యాండ్ ఓవర్ చేస్తే దానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాను డాక్యుమెంట్స్ కూడా కొంత ప్రిపేర్ అవుతూ ఉంది. ఇంత తొందరగా ఈ యొక్క భూమికి సంబంధించినటువంటి సమస్య పరిష్కారం అయితే ఇప్పటికే కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు కొంత ముందుకు వస్తూ ఉన్నాయి. మరి దాన్ని కూడా ప్రధానమంత్రి గారితో భూమి పూజ చేయించాలనేటువంటిది ఆలోచన. ఆ యొక్క ఎయిర్పోర్ట్ పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉన్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా చర్చించడం జరిగింది. ముందుగా చిన్న విమానాలు ATRకి సంబంధించినటువంటి చిన్న విమానాలు ఇక్కడ నడిపి పౌరుల నుంచి ప్రజల నుంచి స్పందనను బట్టి దూర ప్రాంతాలకు కూడా పెద్ద విమానాలు నడిపేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విషయాలను కూడా ఎప్పటికప్పుడు మరి చర్చిస్తున్న విషయాన్ని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అదే కాకుండా మనకందరికీ తెలుసు, ఇక్కడ RMU రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి
భూమి పూజ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే. అది కూడా వేగవంతంగా చేయాలని దృక్పథంతో రెగ్యులర్గా నెల 15 రోజులకు నేను హైదరాబాదులో రైల్వే అధికారులతోటి రివ్యూ మీటింగ్స్ పెట్టి ఆ పనులు ముందుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈరోజు మళ్ళీ స్వయంగా సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించినటువంటి జీఎం గారు మిగతా సీనియర్ అధికారులందరినీ పిలిచి ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళిన విషయం మీరు చూశారు. అది కూడా వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. వచ్చే సంవత్సరము అది కూడా పూర్తయిపోతే అక్కడ కూడా రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభించేటువంటి పనులు కూడా ముందుకెళ్తాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అదే కాకుండా ఈరోజు 1000 స్తంభాల గుడికి సంబంధించి మీకు అందరికీ తెలుసు, మంటపం ఏ రకంగా పూర్తిగా శిథిలమైనప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో ఫౌండేషన్ నుంచి పునర్నిర్మించడం జరిగింది. కొంత ఇంకా చిన్న చిన్న పనులు ఆగిపోయి ఉంటే అది కూడా ఈరోజు పరిశీలించి అది కూడా వేగవంతంగా చేయడం కోసము నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని కూడా మరి ఈరోజు చర్చించడం జరిగింది. అదే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి అధికారులతో వరంగల్ పోర్టుకు సంబంధించినటువంటి భూమి ఆక్రమణకు గురవుతూ ఉంది. అక్రమ కట్టడాలు ఈ యొక్క కాంపౌండ్ వాల్ పైనే నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా జిల్లా కలెక్టర్ గారికి ఇతరులకు ఉత్తరాలు రాస్తున్నప్పటికీ కూడా మరి ఏ రకమైనటువంటి స్పందన లేదు. ఆ భూములను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అక్రమ నిర్మాణాలు ఈ రకంగా పెరిగిపోయినట్లయితే మరి ఆ యొక్క వరంగల్ పోర్టుకు ఉండేటువంటి ఇమేజ్ దెబ్బతింటుందనే విషయాన్ని ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు చెప్పడం జరిగింది. ఆ విషయం నేను స్వయంగా చీఫ్ సెక్రటరీ గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఉత్తరం రాయాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకున్న విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అదే కాకుండా ఈ కాజుపేట రైల్వే స్టేషన్ కూడా వేగవంతంగా పునర్నిర్మించేటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి. దానిని తొందరగా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అమృత్ పథకం కింద వరంగల్లో సిటీ డెవలప్మెంట్ కోసం విడుదల చేసినటువంటి 274 కోట్ల రూపాయలు, అది రంగసముద్రం, చిన్నవాడిపల్లి ఈ యొక్క లేక్స్ ఏవైతున్నాయో వాటిని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాల్సినటువంటి విషయాన్ని కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులతోటి చర్చించడం జరిగింది. అదేవిధంగా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ UIDF కింద వరంగల్ అభివృద్ధికి ఇచ్చినటువంటి ఏదైతే 412 కోట్లు, దాని విషయం కూడా అధికారులతో చర్చించడం జరిగింది. అదే కాకుండా హృదయ పథకం కింద వరంగల్ పట్టణంలో పురాతన కట్టడాల అభివృద్ధి కోసం పద్మాక్షి టెంపుల్ కానీ, గన్పూర్ టెంపుల్ కానీ, కాజుపేట దర్గా కానీ దానికోసం ఒక 33 కోట్ల రూపాయలు మరి రాష్ట్రానికి ఇచ్చిన విషయాన్ని కూడా ఈరోజు చర్చించడం జరిగింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, రామప్ప ఆలయం కోసం కూడా కేంద్ర ప్రభుత్వము చాలా రకాలుగా డబ్బు ఖర్చు పెట్టడం జరిగింది. ఈరోజు రామప్ప ఆలయం కోసం 146 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది. ఆ రకంగా రామప్ప ఏదైతే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్ కింద గుర్తింపు పొందిందో దాన్ని డెవలప్మెంట్ చేయడం కోసము కేంద్ర ప్రభుత్వము మరి నేను మంత్రిగా ఉన్నప్పుడు 73 కోట్లు, మళ్ళీ ఇప్పుడు ఒక 75 కోట్లు టూరిజం డిపార్ట్మెంట్కి ఇచ్చి అక్కడ వచ్చేటువంటి పర్యాటకులకు సౌకర్యాలు కల్పించడం కానీ, దేవాలయ పరిధిలో ఉన్నటువంటి చిన్న చిన్న దేవాలయాలను పునరుద్ధరించే విషయంలో కూడా కానీ చర్యలు తీసుకుంటున్నాం. అదే కాకుండా మరి గతంలో టూరిజం కింద అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో జరిగిన విషయం మీకు అందరికీ తెలుసు. దాన్ని రివ్యూ చేశాం. ముఖ్యంగా
ఈరోజు ఒక పత్తికి సంబంధించి కాటన్ కొనుగోలు విషయంలో కూడా సీసీఐ అధికారులను పిలిచి వాళ్ళతో కూడా ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి రైతు నాయకులు మా పార్టీ నాయకులతో కలిసి కొంత రివ్యూ చేశాము. పత్తి కొనుగోలుకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిందిగా ఈరోజు కోరడం జరిగింది. గతంలో మనకందరికీ తెలుసు, ఈ యొక్క పత్తి కొనుగోలు సంబంధించి గత సంవత్సరము 24-25 సంవత్సరంలో సుమారు 41 లక్షల బేల్స్ పత్తిని కేంద్ర ప్రభుత్వం మన తెలంగాణలో కొనుగోలు చేసింది. దేశంలోనే అత్యధికమైనటువంటి కాటను మన తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం కొన్నది. ఈ సంవత్సరం కూడా మరి గత సంవత్సరం 110 కొనుగోలు కేంద్రాలుంటే దాన్ని ఈరోజు 123 కేంద్రాలకు, అంటే 13 కేంద్రాలను అదనంగా పెంచి ఈరోజు తెలంగాణలో పత్తి కొనుగోలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణలో ఈ సంవత్సరం కూడా ఇప్పటివరకు కొనుగోలు చేసిన దాంట్లో అత్యధికమైనటువంటి కొనుగోలు దేశంలో మన తెలంగాణ నుంచే జరిగింది. వచ్చే సంవత్సరము మార్చి ఏప్రిల్ వరకు కూడా పత్తి కొనుగోలు చేస్తాం. ఏదైతే తేమ సమస్య ఉందో తేమ సమస్య కూడా ఆల్మోస్ట్ పరిష్కారమైంది. రైతులు తెస్తున్నటువంటి కాటన్ ఏదైతే ఉన్నదో అది యావరేజ్గా 90-98% కాటను అది 8-9% మించి రావటం లేదు. కాబట్టి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా చాలా సంతోషంగా, ఎందుకంటే వాళ్ళు 12% వరకు కూడా మరి తేమ శాతం ఉన్నప్పుడు కూడా కొంటారు. కాబట్టి వాళ్ళు పెట్టుకున్నటువంటి నిబంధన కంటే తక్కువ తేమ శాతం ఉన్నటువంటి కాటనే ఈరోజు రైతులు తీసుకొని వస్తున్నారు. కాబట్టి రైతులు కూడా చాలా జాగ్రత్తతోటి చైతన్యంతో దాన్ని ఆరబెట్టుకొని తీసుకొని వస్తున్నారు. నేను ప్రత్యేకంగా తెలంగాణ రైతులకు, పత్తి రైతులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. చివరి వరకు కూడా, చివరి కాటన్ క్వింటాల్ వరకు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు, మధ్య దళారీలకు అమ్మాల్సినటువంటి అవసరం లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను రైతులకు హామీ ఇస్తా ఉన్నాను. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఢిల్లీలో ఇక్కడ మాట్లాడుతూ పత్తి కొనుగోలు చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత సుమారు 60,000 కోట్ల రూపాయల ఎంఎస్పి చెల్లించి పత్తి కొనుగోలు చేసింది కేంద్ర ప్రభుత్వం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. దాంట్లో అత్యధికమైనటువంటి ఈ 60,000 కోట్లు తెలంగాణలోనే కొనుగోలు చేశాం, దేశమంతా కాదు. తెలంగాణలోనే 60,000 crores ఈ యొక్క ఎంఎస్పి కాటన్ మీద కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. రానున్న రోజుల్లో కూడా ఏ రకంగానే ధాన్యం కొనుగోలు చేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, పత్తి మాత్రము టోటల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వ్యవస్థనే కొనుగోలు చేస్తుంది. ధాన్యమేమో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి అది ధాన్యం ఆడించి బియ్యాన్ని ఎఫ్సిఐకి ఇస్తుంది. కానీ ధాన్యం కొనుగోలులో కూడా 100% మరి కేంద్ర ప్రభుత్వమే నిధులు ఖర్చు పెడుతుంది. ఒక్క రూపాయి కూడా ధాన్యం కొనుగోలు మీద రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడదు. లేబర్ ఛార్జీలు కానీ, బస్తాల ఛార్జీలు కానీ, బ్యాంక్ ఇంట్రెస్ట్లు కానీ, లేకపోతే రైస్ మిల్లులో పెట్టినందుకు రెంట్ కానీ, ప్రతి ఒక్క రూపాయి కూడా ధాన్యం కొనుగోలు మీద కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సన్నబియ్యం సరఫరా చేస్తూ ఉందో దానికి కూడా ఈరోజు ప్రతి కేజీకి 42 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం. 42 రూపీస్ సన్న బియ్యానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 42 రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వము 15 రూపాయలు ఇస్తుంది. కాబట్టి అందులో కూడా సింహభాగము ధాన్యంలో మరి ఈ యొక్క సన్న బియ్యంలో కూడా కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా చెల్లిస్తున్నదనే విషయాన్ని నేను పేద ప్రజలందరికీ ఒకసారి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరి అన్ని రకాలుగా మరి
జాతీయ రహదారులు మీకు అందరికీ తెలుసు, ఇప్పటి వరకు 1,20,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము జాతీయ రహదారుల మీద ఖర్చు పెట్టింది. మరొక 80,000 కోట్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఆన్లైన్లో ఉన్నాయి. అవి కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీకు అందరికీ తెలుసు, ప్రధానమంత్రి గారు స్వయంగా అనేక రోడ్లు భూమి పూజ చేయడం కానీ ప్రారంభోత్సవం కానీ చేస్తూ ఉన్నారు. వరంగల్ మంచిర్యాల 4 లేన్ హైవే 40 కిలోమీటర్లు 730 కోట్లతో అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. వరంగల్ కరీంనగర్ సెక్షన్ కూడా 68 కిలోమీటర్లు 1,650 కోట్లతో పనులు వేగవంతంగా జరుగుతున్న విషయాన్ని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. 80% పని పూర్తయింది. టోటలు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కలిపి 2,480 కోట్ల రూపాయలు ఈ రోడ్డు ఖర్చు పెడతా ఉన్నాం. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, రింగ్ రోడ్డు కూడా ఈరోజు రివ్యూ చేశాము. గతంలో చేసినటువంటి రింగ్ రోడ్డుకు వరంగల్ చుట్టూ మిగతా ఏమైనా రింగ్ రోడ్డు చేయడానికి అవకాశం ఉందేమో ఆలోచన చేయాలని చెప్పి కూడా మా యొక్క జాతీయ రహదారులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ అధికారులను చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో మీకు అందరూ తెలుసు, 500 కోట్ల రూపాయలతోటి 50% వరంగల్ రింగ్ రోడ్డు జాతీయ రహదారుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేసింది. వరంగల్లో మిగతా 50% ఏ రకంగా పూర్తి చేయొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా అందులో భాగస్వాములు అవుతుందా ఆలోచన చేయాల్సిందిగా కూడా నేను అందరినీ మా అధికారులను కోరడం జరిగింది. ఈరోజు మన యొక్క టూరిజం డెవలప్మెంట్ విషయంలో కూడా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు భారత ప్రభుత్వం చేపడుతూ ముందుకెళ్తూ ఉన్నది. తప్పకుండా రానున్న రోజుల్లో తెలంగాణ అభివృద్ధి కోసం కానీ, తెలంగాణలో ఉన్నటువంటి రైల్వేల నెట్వర్క్ పెంచడం కోసం కానీ ఇంతకుముందు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాను, అవన్నీ మళ్ళీ చెప్పదలుచుకోలేదు. కట్టుబడి ఉన్నది, ఆ దిశలోనే ముందుకెళ్తా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అగ్రికల్చర్ ఆఫీసర్ ఇతను పండించినటువంటి పంటలో ఇతనికి 15 క్వింటాళ్ళు ఉత్పత్తి వచ్చిందని చెప్పి లెటర్ ఇస్తే అందరి దగ్గర కొనుగోలు చేస్తున్నాం. ఆ రకంగా లిబరల్గా రైతుల దగ్గర కాటన్ కొనుగోలు చేయడం కోసము కేంద్రం నిర్ణయం తీసుకొని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాము. ఎవరు కూడా రైతు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొదట పంపినప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఉత్పత్తి మరి 7 క్వింటాలైనా పంపడం జరిగింది. దాన్ని మళ్ళీ ఇప్పుడు 12 క్వింటాలు 15 క్వింటాలు అంటున్నారు. ఒకటి చెప్పడం జరిగింది, మేము అగ్రికల్చర్ ఆఫీసర్ మండల్ లెవెల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ పలానా రైతు ఇంత పండించాడు అని చెప్పి సర్టిఫికెట్ ఇస్తే అంతా కొనుగోలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆ రకంగా కొనుగోలు జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా ఇప్పుడు సమస్య లేదు. అది ఆ సమస్యను కూడా అధిగమించామనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. పేపర్ చూస్తలేరేమో, టీవీలు చూస్తలేరేమో. మీరు పేపర్లు టీవీలు చూస్తే అని తెలుస్తాయి. దానికి నేనేం చేస్తాను? భారతీయ జనతా పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఖచ్చితంగా అన్ని రకాలుగా ఆందోళన చేస్తూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి కుంభకోణాల విషయంలో మాట్లాడుతూ ఉన్నాము. మాకు ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ దేశంలో. లాస్ట్ టైం మేము 18 కోట్ల రూపాయలు ఆ 2 సంవత్సరాలుగా నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మాట్లాడి, ఎందుకంటే ఒకటి ట్రైబల్ మినిస్ట్రీ, ఒకటి టూరిజం మినిస్ట్రీ, ఈ 2 మినిస్ట్రీలతో మాట్లాడి దానికి సంబంధించినటువంటి నిధులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. నేను దానికి సంబంధించి మంత్రి ఎండోమెంట్ మినిస్టర్తో కూడా నాకు ఉత్తరం రాశారు. ఆ దిశలోనే ప్లాన్ చేస్తున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికలకు ముందు ప్రజలకు హామీ ఇచ్చింది. మరి హామీ ఇచ్చినప్పుడు హామీని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే సుప్రీంకోర్టు 50% కంటే మించకూడదని చెప్పి తీర్పిచ్చింది. వాళ్ళు కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు. ఆ తీర్పు వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడ కూడా రిజర్వేషన్స్ పెరగలేదు. మా పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి మహారాష్ట్రలో కూడా మేము తీర్మానం చేస్తే సుప్రీంకోర్టు కొట్టేసింది. అదేవిధంగా బీహార్లో నితీష్ కుమార్ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం కలిసి తీర్మానం చేసి ముందుకెళ్తే కూడా కొట్టేసింది. కాబట్టి జస్ట్ బీహార్ ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని బీహార్ ఎన్నికల్లో మేము తెలంగాణలో బీసీలకు
మేము 42% ఇస్తున్నామని చెప్పుకోవడం కోసమే, ప్రచారం చేసుకోవడం కోసమే చేశారు తప్ప కాంగ్రెస్ పార్టీ యొక్క వాదనలో చిత్తశుద్ధి లేదు. తెలంగాణలో 56% బీసీలు ఉన్నారని ముందే అందరం అనుకున్నాం. మనం అనేక సార్లు మనం చెప్పుకున్నాం. 42 నుంచి దానికి 56 నుంచి 42కు తగ్గించారు. ఆ 42లో కూడా 10% ముస్లింలు కలిపారు. వస్తున్నటువంటి బీసీల 42 వస్తా కూడా అది 32%. ఇప్పుడు ఆ 32 కూడా లేకుండా చాలా అన్యాయం జరుగుతూ ఉన్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా శాసనసభలో కూడా మేము ఈ యొక్క 42% తీర్మానానికి మద్దతు ఇచ్చాము. మరి ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యత తీసుకోవాలి. బీహార్ ఎన్నికలు అయిపోగానే ఈరోజు మాకు సరిపోలేదు, సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలంగా లేదు కాబట్టి మేము మామూలుగానే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ యొక్క కపట నాటకం ఒకసారి బయటపడ్డది, మోసపూరితమైన చర్య బయటపడదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే కదా బీసీలకు సంఖ్య తగ్గించింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి మోసం కారణంగానే ఈరోజు చాలా బీసీలకు అన్యాయం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఒక్క మాట మాట్లాడే నైతిక కూడా ఈ రిజర్వేషన్ విషయంలో లేదు. ఎక్కువ మందిని బీసీ జనరల్ స్థానాల్లో కూడా మేము బీసీ అభ్యర్థులను పెట్టి మా పార్టీ తరఫున మెజార్టీ సీట్లలో కూడా అదే ప్రయత్నం చేస్తున్నాం. ఏమంటారు? బీజేపీ స్టాండు చాలా స్పష్టంగా ఉంది. దేశంలో ఏదైనా ఒక పార్టీ ఫిరాయింపుల మీద స్పష్టమైనటువంటి వైఖరితో ముందుకెళ్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు టీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు, కనీసం రాజీనామాలు చేయకుండా. అదేవిధంగా మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కనీసం రాజీనామాలు చేయకుండా కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగారు, సిగ్గు లేకుండా. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. అంటే ఈ రెండు పార్టీలకు కూడా పార్టీ ఫిరాయింపుల పట్ల కానీ నైతిక విలువల పట్ల కానీ చిత్తశుద్ధి లేదు. ప్రజలు ఇచ్చిన తీర్పును కాలరాచేటువంటి పార్టీలు. రెండు పార్టీలు బొమ్మాబోరుసు పార్టీ, ఇంతకుముందు వారు అన్నారు కదా, ఇప్పుడు చెప్తున్నాను నేను. ఆ రెండు పార్టీలు బొమ్మాబోరుసు పార్టీలు, ఫిరాయింపులను ప్రోత్సహించేటువంటి పార్టీలు, ప్రజల తీర్పును కాలరాచేటువంటి పార్టీలు కళ్ళ ముందు కనిపిస్తుంది. మా పార్టీలో మీకు అందరు తెలుసు, ఎవరైనా చేరాలంటే ఏ పార్టీ ద్వారా అయితే మీకు మరి గెలిచారో ఆ పదవిని వదులుకున్న తర్వాతనే బీజేపీలో చేరాలి. ఇప్పటికి నేను ఈటెల రాజేందర్ గారు కానీ రాజగోపాల్ రెడ్డి గారు కానీ మీకు తాజా ఉదాహరణ. కాబట్టి ఆ రకంగా మేము ఒక స్పష్టంగా జాతీయ స్థాయిలో ఒక నిర్ణయం తీసుకొని పార్టీ ఫిరాయింపుల విషయంలో మేము నైతిక విలువలకు ప్రాధాన్యత ఇస్తూ మా పార్టీ ముందుకెళ్తా ఉంది. మేము ఇస్తాము అంటున్నాను, నేను అనలేదు. అది రిజర్వేషన్ మేము అనలేదు కదా, వాళ్ళు చెప్పింది వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఏ ప్రాతిపాదికన ప్రజలకు హామీ ఇచ్చిందో నేను చెప్పాను. జస్ట్ బీహార్ ఎలక్షన్స్లో ప్రజలను మభ్యపెట్టడం కోసం బీహార్లపై మేము తెలంగాణలో మేము ఏ రకంగా బీసీలకు మేలు చేశాము అని చెప్పి ఊర ప్రతి మీటింగ్లో రాహుల్ గాంధీ ప్రచారం చేశాడు. ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి అక్కడ ఉన్నటువంటి హిందీ పేపర్లలో తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ప్రచారం చేసుకున్నాం. కాబట్టి అది విమర్శిస్తున్నాం, రాజకీయంగా విమర్శిస్తున్నాం. నైతికంగా ఖచ్చితంగా జరగాలని కోరుకుంటున్న పార్టీ మరి. ఈరోజు హైదరాబాద్లో మీకు అందరూ తెలుసు, 33% రిజర్వేషను, 50% మహిళలకు బీసీలకు రిజర్వేషన్ ఉంటే అప్పుడు అందులో 33% నాన్ బీసీలు గెలుస్తున్నారు హైదరాబాద్లో. నిజమైనటువంటి బీసీలకు రావడం లేదు. ముస్లింలు బీసీల పేరు మీద పోటీ. ఇప్పుడు కూడా నేను అడుగుతా ఉన్నాను, బీసీలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ సీట్లన్నింటిలో కూడా ఈరోజు ముస్లింలు పోటీ చేసేటువంటి అవకాశం. ఏ సీట్ అయినా సరే, సర్పంచ్ సీటు కానీ, గ్రామ పంచాయతీ వార్డు కానీ, మున్సిపల్ కౌన్సిలర్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఇది బీసీలకు న్యాయం జరుగుతుందా, నష్టం జరుగుతుందా, ఈరోజు బీసీ సమాజం అంతా కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్లో 150 మున్సిపల్ కార్పొరేటర్ సీట్లుంటే 50 సీట్లు బీసీలకు ఇస్తే అందులో 33 సీట్లు బీసీలకు కేటాయించినటువంటి 50 సీట్లలో మజ్లిస్ పార్టీ వాళ్ళు గెలిచారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా సమాజం ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను.
ఎయిర్పోర్ట్‌కు సంబంధించినటువంటి వరకు భూసేకరణ ఆల్మోస్ట్ పూర్తయింది. ఇంక కొంతమంది రైతులతో కొంత లిటిగేషన్ ఉంది. చాలామంది రైతులు ముందుకొచ్చి వాళ్ళు చెప్పింది అది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. రైతులు అధికారులు చెప్పింది ఏంటంటే రైతులు ముందుకొచ్చారు. కొంతమంది రైతులు కోర్టుకెళ్లారు. దానికి సంబంధించి చట్టం ప్రకారం ముందుకెళ్తా ఉన్నాం. ఒకసారి అది పూర్తయిపోతే ఆ భూమిని ఎయిర్పోర్ట్ అథారిటీకి ఇస్తే మేము డిజైన్స్ అప్రూవల్స్ అన్ని పూర్తి చేశాము. కేంద్ర ప్రభుత్వము డిజైన్స్, రన్వేస్, ఆఫీస్ ఎక్కడ ఉండాలి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఎక్కడ ఉండాలి, మొత్తం అన్ని డిజైన్స్ అన్ని పూర్తయింది. అది కాగానే వెంటనే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా భూమి పూజ చేయించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు వచ్చిన ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కలిసి చేయాలనేది మా ఆలోచన. ఆ రకంగా వేగవంతంగా పూర్తి చేస్తాము తొందరగా. దానికి ముందు కొన్ని కంపెనీలతో కూడా మాట్లాడడం ప్రారంభించాము. ఎయిర్ లైన్స్ కంపెనీలతోటి ముందు ఏటీఆర్ నడుపుదామనేటువంటి ఆలోచన కంపెనీలకు ఉంది. ఎందుకంటే ప్రభుత్వ విమానాలు లేవు ఇప్పుడు. ఎయిర్పోర్ట్ కడతాం తప్ప విమానాలు నడపాల్సింది ప్రైవేట్ వాళ్ళే. దానికి ఏ రకమైనటువంటి స్కీమ్ పెట్టి నడపాలి, ముందు ఏటీఆర్ నడుపుదాం. హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, రాజమండ్రి నుంచి, విశాఖపట్నం నుంచి, నాగపూర్ నుంచి, పూనా నుంచి, షిర్డీ నుంచి, బెంగళూరు నుంచి, ఈ రకంగా దగ్గర ప్రాంతాల్లో ఏటీఆర్ నడిపి కొంత బాగా పికప్ అయితే దూర ప్రాంతాల విమానాలు కూడా మనం డైరెక్ట్ తీసుకురావచ్చు అనేటువంటిది ఆలోచన. ఆ దూర ప్రాంతాలు పెద్ద విమానాలు దిగడానికి వీలుగానే ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తాం. కంటే మేజర్గా ట్రైన్ ద్వారానే బాగా లాభం ఉంటుంది. కాబట్టి ట్రైన్ నెట్వర్క్ పెంచుతూ ఉన్నాం. మీకు అందరికీ తెలుసు, మనము ట్రైన్ నెట్వర్క్ కావచ్చు, జాతీయ రహదారులు కూడా పెంచవచ్చు. అవసరమైతే కార్గోకి ఇంకా ఈజీ అనమాట. ఎయిర్ ఫ్లైట్లు రావడానికి ఇబ్బంది లేదు. ఎవరైనా కార్గోకి సంబంధించినటువంటి మెటీరియల్ ఇస్తే, డిమాండ్ ఉంటే విమానాలు నడపడానికి చాలా కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు కార్గోలు పంపడానికి ఇంకా ప్యాసింజర్ కష్టం తప్ప కార్గో ఈజీ అనమాట. ప్రజలతో సంబంధం లేదు, వచ్చి లోడ్ చేసుకొని పోతూనే ఉంటాయి. అది ఇంకా ఈజీ, అది పెద్దగా కష్టంగా చేయొచ్చు మనం. అధ్యక్షుల వారు నిన్న చెప్పారు, నిన్న మీటింగ్ పెట్టుకున్నాం. మేము కూడా దాని మీద ఉద్యమం చేస్తూ ఉన్నాం. మేము ఖచ్చితంగా ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి 22 ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా ఔటర్ రింగ్ రోడ్ బయటికి వెళ్ళిపోవాలి, రీజనల్ రింగ్ రోడ్ అవతలికి వెళ్ళిపోవాలి అనేసి ఏదైతే ఆదేశాలు ఇస్తున్నారో దాని కారణంగా పేద మధ్యతరగతి కార్మికులు, మహిళలు ఎవరైతే ఉంటారో ఇండస్ట్రీస్లలో పనిచేసేవాళ్ళు, వాళ్ళు ఉపాధి కోల్పోతారు. కాబట్టి ఇది పూర్తిగా మధ్యతరగతి ప్రజలకు అన్యాయం జరిగేటువంటిది. సుదూర ప్రాంతాలకు 60-70 కిలోమీటర్ల దూరం ఇండస్ట్రీస్ అన్నిని పంపించినట్లయితే మరి హైదరాబాద్లో ఉండేటువంటి పేద ప్రజలు ఎక్కడ ఉద్యోగాలు చేయాలి, లక్షలాది మందికి నిరాశ్రయులవుతారనే విషయాన్ని కూడా మేము ఇస్తున్నాం. దాంతోపాటు ఇందులో పెద్ద ఎత్తున కుంభకోణాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. ఎవరితో మాట్లాడకుండా, కార్మిక సంఘాలతో మాట్లాడకుండా, రాజకీయ పార్టీలతో మాట్లాడకుండా, ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో మాట్లాడకుండా ఏకపక్షంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ రకంగా ఒక నియంతృత్వమైన ఆలోచనతో అవినీతికి ఆస్కారం ఉండేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం మేము భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అప్పుడు నేను ఎక్కడికి చెప్పలేను కదా. ఏదైనా అడిగితే, ఏదైనా చెప్పితే చేసేటువంటి పార్టీ. ఈరోజు అది ఇక రాదు అని అనుకున్నటువంటి ఈరోజు రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ కోచ్ ఇండస్ట్రీ వచ్చింది. మనకు టెక్స్టైల్ పార్క్ ఎవరు అడగల, మనంతలో మోడీ గారు మేము అనుకొని మన వరంగల్కి తేవాలని తెచ్చాం. కాబట్టి ఈరోజు ఎయిర్పోర్ట్ అన్ని రకాలుగా వరంగల్ డెవలప్మెంట్ విషయంలో కట్టుబడి ఉన్నాము. ఈరోజు తెలంగాణలో ఒక 40 రైల్వే స్టేషన్స్, నేను ఉదయం కూడా చెప్పాను, ఇంతవరకు రాలేదు. 40 రైల్వే స్టేషన్స్ నాకు తెలిసినంత వరకు ఎక్కడ కూడా ఏకకాలంలో డెవలప్మెంట్ కోసం నిర్ణయం తీసుకోవాలి. తెలంగాణలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 40 రైల్వే స్టేషన్స్ డెవలప్ చేస్తుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ చేస్తాం. మీరు వస్తున్నప్పుడు పోతున్నప్పుడు చూడవచ్చు, 720 crores. అది పూర్తి అయిపోతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో మన యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆ రకంగా డెవలప్మెంట్ అవుతుంది. ప్రభుత్వము డబ్బులు ఇచ్చేది, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిందంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వము దీన్ని ఎగ్జిక్యూట్ చేయదు. స్కీములు చెప్పి అది ఏ స్కీమ్లో ఎంత ఖర్చు పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇంత పెద్ద దేశంలో కేంద్ర ప్రభుత్వ నిధులు ఒకటే సరిపోవు. ఈ యొక్క వరంగల్ విషయంలో కూడా చాలా స్పష్టంగా నేను కోరుతా ఉన్నాను. మనకు హైదరాబాద్ తర్వాత అత్యధికమైనటువంటి ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి నగరము, అనేక చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు ఉన్నటువంటి నగరము, అత్యధికమైనటువంటి జనాభా ఉన్నటువంటి నగరము, పొలిటికల్
హైదరాబాద్ తర్వాత ఇంపార్టెంట్ ఈ యొక్క వరంగల్ను గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసింది. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము హైదరాబాద్నే వద్దంటుంటే 7 కార్పొరేషన్స్ను అనేకమైనటువంటి మున్సిపాలిటీని మెర్జీ చేసుకుంటూ ఇక్కడనేమో 2 భాగాలు చేస్తారు, వరంగల్నేమో 2 జిల్లాలు చేస్తారు, హన్మకొండ అదేవిధంగా వరంగల్ అని. అక్కడనేమో ఉన్నటువంటివన్నీ కలిపి అక్కడ ప్రజలు వద్దంటుంటే మాకు ట్యాక్సులు పెరుగుతాయి, మాకు పనులు జరగడం లేదు, కార్పొరేషన్లు వద్దంటుంటే అక్కడనేమో కలుపుతారు, ఇక్కడనేమో విభజిస్తారు. కాబట్టి ఒక వివక్షత వరంగల్ పట్ల చాలా స్పష్టంగా ఉంది. నేను వరంగల్ ప్రజలను కూడా కోరుతా ఉన్నాను, ఇక్కడ రాజకీయాలకు అతీతంగా వరంగల్ అభివృద్ధి కోసం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. నేను ఆ పార్టీ నాయకులను కూడా కోరుతా ఉన్నాను, ఖచ్చితంగా వరంగల్ అభివృద్ధి విషయంలో రానున్న రోజుల్లో ఖచ్చితంగా ముందుకు రావాలి, పోరాటాలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఒక్క దగ్గర చర్చించలేం కదా, అవి కొన్ని ఢిల్లీలో చర్చించాల్సిన అంశాలు ఉంటాయి, ఇక్కడ స్థానిక అధికారులకు సంబంధం ఉండదు, కొన్ని హైదరాబాద్లో చర్చించాల్సి ఉంటుంది. మీకు అందరు తెలుసు, నేనే ప్రధానమంత్రి గారితో మాట్లాడి మన ట్రైబల్ యూనివర్సిటీ మన ములుగులో సుమారు 1000 కోట్ల రూపాయలతోటి ట్రైబల్ యూనివర్సిటీ కూడా ఈరోజు పనులు ప్రారంభమైనాయి. ఫైనల్ డిజైన్స్ పూర్తయితే దాన్ని కూడా ప్రధానమంత్రి గారితో భూమి పూజ చేయిస్తాం. అది కూడా మనకు తెలంగాణలో ఒక మణిహారంగా ఈ యొక్క ట్రైబల్ యూనివర్సిటీగా రాబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.